జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తమకు మహాత్మాగాంధీపై గౌరవం ఉందన్నారు. పేరు మార్చిన స్కీమ్లో రామ్ పేరు ఉందని, అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సర్పంచ్ స్థానాలపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. బీజేపీ ఉండదని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 1200 పైగా ఉప సర్పంచ్ వేసినాం, 10,000 పైగా వార్డు మెంబర్ వేసినాం. ఇది భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 163 గ్రామ పంచాయతీలు మాత్రమే బీజేపీ ఖాతాలు ఉండేవి. కానీ రానున్న గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ, బలము, ప్రజా విశ్వాసం భారతీయ జనతా పార్టీ పెరిగింది. పక్కన నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్ అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గురించి ఏ జిల్లాలో అయితే మాకు ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలో కూడా అకౌంట్ ఓపెన్ చేసినాం. ఆ జిల్లాలో కూడా మాకు శాతం పెరిగినాయి, ఓటు శాతం పెరిగినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్న లెక్కలని కూడా దొంగ లెక్కలు, వాళ్ళు దొంగ లెక్కలు. అంతమంది గెలవలేదు, గెలిచినంత మావాడే అని చెప్పుకునే అంజయ్ గారి యొక్క ప్రిన్సిపల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే వేరే కాదు, ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. నరేగా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విబిజీ రామ్జీ అనే పేరుతో తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అనుకోవచ్చు. వాళ్ళు అపోజిషన్ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీతో ఒక్క సీట్ కూడా పార్లమెంట్ లో లేదు. మహాత్మా గాంధీ అంటే బీజేపీ గౌరవం. మహాత్మా గాంధీ పేరు లేనంత మాత్రాన ఆ పథకము గ్రామ రాజ్యము, గ్రామ స్వరాజ్యము, రామ రాజ్యం కోసమే ఈ రోజు బీబీజీ రామ్జీ తీసుకొచ్చాము. కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో ఆ పథకంలో రామ్ ఉందని వారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రాములకు వ్యతిరేకం